హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చల్లపిండి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఉదయం టిఫిన్ కిందనైనా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ కిందనైనా చేసుకోవచ్చు అండి. పిల్లలు అడిగినప్పుడైనా చేయొచ్చు, మనం సమ్మర్ కదా. దీనికి కావాల్సింది ముందుగా పుల్లటి మజ్జిగ అండి. మనం వెన్నపూస తీసిన తర్వాతకి ఉన్న మజ్జిగతోనైనా చేసుకోవచ్చు. చిక్కటి మజ్జిగ, దాంట్లో ఉప్పు, కారము, పసుపు, తగినంత బియ్యపిండి. బియ్యపిండి పొడి బియ్యపిండి అండి, తడిది కాదు. పొడి బియ్యపిండిని వేసి గరిట జారుగా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఉప్పు కారము సరిపోయిందో లేదో చూసుకొని జీలకర్ర కూడా వేసుకొని ఇలా గరిట జారుగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాండీలో ఇది నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి, విడిగా కాదు. నాన్ స్టిక్ ప్యాన్లో అయితేనే బాగా వస్తుంది. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, వేసి కలుపుకొని కొంచెం కరివేపాకు ఇది కూడా వేసుకొని కలిపిన తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి అవి కూడా కొంచెం వేగినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లో వేసి కలుపుకోవాలండి. అది ప్యాన్ నుంచి ఉడిపోయే వరకు కలుపుకోవాలి పిండి. నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా చూడండి. మధ్యలో అవసరమైతే మనము 1-2 చెంచాల నూనె కూడా వేసుకోవాలి. అంతే అండి. ఆ జారుగా ఉన్న పిండి మనకి దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మనకి చేతికి అంటుకోకుండా ఉండాలండి మనం పిండి పట్టుకున్నప్పుడు. అంతే అండి, మనకి చల్లపిండి రెడీ అయినట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.